మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కొల్తూరు గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షులు కొండా నరసింగారావు ముదిరాజ్ తన పదవికి పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆదివారం మున్సిపల్ కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన తన అనుచరులతో కలిసి కాషాయ కండువా కప్పుకున్నారు. కొండా నరసింగారావు ముదిరాజ్ ఆధ్వర్యంలో సుమారు 30 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, నాయకులు గోని శ్రీనివాస్ పాల్గొని నరసింగారావు ముదిరాజ్కు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రధాని మోడీ నాయకత్వంపై నమ్మకంతో పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పార్టీల నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని బుద్ధి శ్రీనివాస్ పేర్కొన్నారు. నరసింగారావు ముదిరాజ్ వంటి క్రియాశీలక నేతల చేరికతో మూడుచింతలపల్లి ప్రాంతంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుడైనటువంటి గ్రామశాఖ అధ్యక్షుడు కొండా నరసింహ ముదిరాజ్ గారు భారతీయ జనతా పార్టీలో చేరి అతని భార్య కొండ పద్మ గారు 17వ వార్డు భారతీయ జనతా పార్టీ నుంచి కొల్తూరు గ్రామంలో పోటీ చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా కొండ సుధాకర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. మరి అదేవిధంగా కొండ నరసింహరావు గారు కూడా ఇంతకుముందు వార్డు మెంబర్గా పోటీ చేసినట్టు అతను కూడా మరి భారతీయ జనతా పార్టీలో కొల్తూరులో యువకులందరితో కూడా ఎంపీ ఈటల రాజేందర్ గారి సమక్షంలో మరి మన భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ గెలిపించడానికి యువకులు పెద్ద సంఖ్యలో కొల్తూరు గ్రామంలో. నేను మా ఫాదర్ కూడా గత 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి వ్యక్తి. మేము పుట్టింది కాంగ్రెస్ పార్టీలోనే. నేను 25 సంవత్సరాల క్రితము నా మ్యారేజ్ కాకముందు వార్డ్ మెంబర్గా అప్పుడు టీడీపీ ఒక మంచి కరడు కట్టిన టీడీపీ వ్యక్తి మీద కూడా నా మ్యారేజ్ కాకముందే వార్డు మెంబర్గా గెలిచిన. అప్పుడు నాకు తర్వాత ముగ్గురు పిల్లల కారణంగా పోటీకి అనర్హుడిగా ఉండి 25 సంవత్సరాల నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తిని. మా ముదిరాజు కులంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ముదిరాజిక సామాజిక వర్గం నుంచి ఏకైక వ్యక్తిని అక్కడ ఉండి గెలిపించుకుంటూ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉన్నటువంటి వ్యక్తి. మొన్న జరిగిన ఎలక్షన్లలో సర్పంచ్ ఎలక్షన్లలో కూడా మా తమ్ముడు సుధాకర్ వార్డు మెంబర్గా పోటీ చేసి అతనికి ఇంకొకరిని వార్డు మెంబర్గా నిలబెట్టినా కూడా అందులో బీఆర్ఎస్ నుంచి కాకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతరులను నిలబెట్టినా కూడా గెలిపించుకున్నటువంటి వ్యక్తులం. మేము పార్టీకి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తులము. సమాజంలో మంచి చేసుకుంటూ మా ముదిరాజ్ సమాజానికి కానీ ఊళ్ళో కానీ సేవ చేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తులము. అలాంటి వ్యక్తులను కాంగ్రెస్ గవర్నమెంట్ మన జంగయ్య నాయకుడు వచ్చినాక మళ్ళీ ఇక్కడ మతాకి ఇప్పుడు జంగయ్య దృష్టికి పోయిందా మీరు? అంటే ఇయ్యనని చెప్పారా? జంగయ్య అసలు మాతో మాట్లాడారండి. మాతో ఏమన్నా మా విలేజ్ పెద్ద మనుషులే మాట్లాడతారు. ఏదన్నా ఇప్పుడు ఏదైనా విషయం ఉన్నా కూడా మండలంలో ఏదైనా ప్రోగ్రాంలు ఉన్నా మా విలేజ్కి ఏదన్నా ఇందిరమ్మ ఇల్లు వచ్చేటి ఉన్నా లేకపోతే ఏదైనా ఫండ్స్ వచ్చేటి ఉన్నా కూడా ఒక అధ్యక్షుడిని కూడా మాతో మాట్లాడరు. ఒక విలేజ్ పెద్ద మనిషి ఉంటాడు, ఆయన మా అధ్యక్షులు విలేజ్లో ఉన్న అధ్యక్షులు ఎందుకు మాతో మాట్లాడనప్పుడు మేమేం పని చేస్తాం? ఇక విలేజ్లో అధ్యక్షులు ఎందుకు ఇంకా అంటే ఎవరితో మాట్లాడుతున్నారు? మరి ఇక విలేజ్లో పెద్ద మనిషి ఉంటాడు, ఆయనతోనే మాట్లాడతారు. ఇక ఏదన్నా కూడా అట్లా ఉంటప్పుడు ఇంకా అధ్యక్షులు ఎందుకో విలేజ్ని మేము అధ్యక్షునిగా ఉండి మొన్న ఒక సంక్రాంతి ముగ్గుల పోటీలప్పుడు విలేజ్లో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. అయితే అందులో మన ఒక పెద్ద మనిషి అయితే అక్కడ వచ్చిన వాళ్ళకు ఒక ప్రైజ్గా అందరికి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అందరికీ డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. నా వంతుగా నేను 25,000 అక్కడ పెట్టి పెద్ద మనుషులు కూడా అక్కడ మనిషి ఒక 5,000 ఇస్తే నేను నా వంతుగా 25,000 పెట్టుకొని అక్కడ ఆ మహిళలను సంతృప్తికరంగా అక్కడ పంపించడం జరిగింది అక్కడి నుంచి ఆ ప్రోగ్రాం నుంచి. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నేను చేసుకున్న సేవలకు ఒక గుర్తింపు అనేది నాకు రావడం రీతిని బయట పెట్టుకుంటూ బయటకు వెళ్ళింది. అలాంటప్పుడు ఆ పార్టీని నమ్ముకొని మనం పోతే ఇది జాతీయ పార్టీ, దేశం కోసము సేవ చేసుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ. వాళ్ళని నమ్ముకొని పోతే ఇంకో 15-20 సంవత్సరాలు కూడా బీజేపీని ఓడించే పార్టీ లేదు దేశంలో. నన్ను ఎవరు సంప్రదించలేదు కూడా నన్ను సంప్రదించలేదండి. నేను ఇంటికాడనే ఉన్నాను. ఒక రోజు నేను పార్టీలుగా వెళ్ళిపోయిన నేను అలిగిన రోజు బీఫామ్ ఇచ్చిన రోజే నేను రాను, నాకు ఫోన్లు చేస్తే నేను రాను, మీ వర్క్ మీకు చేసుకోండి, నేను ఏ పార్టీలో పోను అని చెప్పాను. అంటే ఆ రోజే జంగయ్య యాదవ్ గారు మా కొలుతురికి రావడం జరిగింది. ఆయన మాకున్న ఒక ఇన్ఛార్జ్ కూడా నాతో మాట్లాడి అన్నగారు వస్తుంటే నేను దొరుకుని వస్తా అన్నారు.
అయితే అక్కడ మిస్గైడ్ చేసి ఆయన లేడు ఇంటికాడ లేడని చెప్పేసి చెప్పిరట. ఆయన కూడా నాతో వచ్చి ఇంతవరకు వాళ్ళు కూడా ఎవరు ఫోన్లో కాంటాక్ట్ చేయలేదు. కాంగ్రెస్ నాయకుడైనటువంటి గ్రామశాఖ అధ్యక్షుడు కుండ నరసింహ ముద్రాజ్ గారు భారతీయ జనతా పార్టీలో చేరి అతని భార్య కొండ పద్మ గారు 17వ వార్డు భారతీయ జనతా పార్టీ నుంచి కొల్తూరు గ్రామంలో పోటీ చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా కొండ సుధాకర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. మరి గెలిపించడానికి యువకులు పెద్ద సంఖ్యలో కొల్తూరు గ్రామం నుండి కానీ మున్సిపాలిటీలో చాలా గ్రామాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ చేరుతూ ఉన్నారు. మరి ఈరోజు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ రెండు కూడా ఈరోజు ప్రజలను మోసం చేసి ఈరోజు మన మున్సిపల్ ఎన్నికలో నాయకత్వం